గుంటూరు పెదకాకాణి రోడ్లోని మల్లంలింగం స్తూపం వద్ద శుక్రవారం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో అమరజీవి మల్లయ్య లింగం 53వ వర్ధంతి సభ అత్యంత ఘనంగా నిర్వహించారు. సభకు సిపిఐ నగర కార్యదర్శి అకిట అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మల్లయ్య లింగం ఒక త్యాగమూర్తి నాయకుడని, 100 వసంతాలు కమ్యూనిస్టు ఉద్యమంలో పేద బలహీన వర్గాల అభ్యున్నతికి ఎప్పుడూ తోడ్పడ్డారని గుర్తు చేశారు. సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కమ్రేడ్ కోట మానేత్రి గారిని పూలమాల వేయాల్సిన కోరుతా ఉన్నాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జంగాల అజయ్ కుమార్ గారిని పూలమాల వేయాల్సిన కోరుతా ఉన్నాం. అందరూ పూలేసి నివాళులర్పించి వస్తే మా సభని ప్రారంభించుకున్నాం. కాంగ్రెస్ పొగాకు కార్మికులకి ఒక అగ్రశ్రేణి లీడర్గా లక్షలాది మంది కార్మికుల హృదయాలలో ఒక అద్భుతమైన ముద్ర వేసుకొని ఆయన జీవితాన్ని అర్పించిన ఒక గొప్ప కార్మిక నేత. అలాంటి మల్లంలింగం గారు ఆయన యువకుడుగా ఉన్న రోజుల్లో నేను ఇంటర్మీడియట్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకొని డిగ్రీ చేరడానికి జేకేసీ కాలేజీకి వచ్చాం. నేను బచ్చల సాంబశివరావు, ఆయన వేరే పోయాడు, నేను అక్కడే చేరా. మేము చేరిన సంవత్సరానికి బహుశా 72 ప్రారంభంలోనూ 71 చివరిలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఈయన అభ్యర్థిగా గెలవబోతున్నాడు అనుకొని మేమంతా పనిచేసాం. గురవ హై స్కూల్ బూత్ దగ్గర మా బాధ్యత. తర్వాత ఊరు పేరు లేని కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న విజయరామానుజం అనే ఆమె గెలిచింది. కానీ ప్రజల దురదృష్టం ఇలాంటి నేతల్ని చట్టసభలకి పంపుకోకపోవటం. ఆనాటికి ఈనాటికి చట్టసభలకి కార్మిక నేతలు, కర్షక నేతలు, ప్రజా నాయకులు, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాల నాయకులు చట్టసభలకు వెళ్ళకపోతే మన అనుభవంలో ఏం తెలుస్తుంది? ఏ రాయి అయితే ఉంది పళ్ళోడు కొట్టుకోవడానికి అన్నట్టుగా. ఆ మధ్య తెలుగుదేశం ఉంది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దూసుకొని పైకి వచ్చాడు. మళ్ళీ ఎంత వేగంగా రాజశేఖర రెడ్డి కుమారుడుగా వచ్చాడో అంత అధపాతాళానికి ఇవాళ అవినీతిలో 1, 2 కాదు, టైం వేస్ట్, అంత అధపాతాళానికి కూరుకుపోయారు. ఆనాడు ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ఈరోజు మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ కూటములైనా, ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైనా వాటి యొక్క నడక ప్రజల పక్షాన ఆ పార్టీలకు ఉన్న బాధ్యత, దేశ ఆర్థిక పురోభివృద్ధికి వాళ్ళు వేస్తున్న బాటలు, సంపద సృష్టించబడుతున్న శ్రామికులకి
అందులో వస్తున్న వాటా ప్రజలందరికీ తిండి గింజలు పండించే రైతుకి వస్తున్న వాటా ఎలా ఉంది అని మనం చూస్తే శ్రమ ఒకటిది, సోకు ఒకటిది, కష్టం ఒకటిది, అనుభవించేది మరొకడు. అందువల్ల ఈ పరాన్న వృక్కుల్లాగా ప్రజల కష్టాన్ని కొల్లగొట్టి ప్రజల రక్త మాంసాలని విప్పిపీల్చి వారు శాశ్వతంగా అధికారంలో ఉండటానికి ధర్మయుక్తమైన రాజకీయాలు చేయాలా, కానీ అలా చేయటల్లా. న్యాయవంతమైన పాలన చేయాలా, అలా చేయటల్లా. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగబద్ధంగా వారి పరిపాలన చేయాలా, అలా చేయటల్లా. ఇవాళ అంబేద్కర్ గారికి పూలదండేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ గారికి జోర్లు చెప్పి అంబేద్కర్ గారి రాజ్యాంగానికి గుంటలు తవ్వే గుంట నక్కలు ఇవాళ పరిపాలనలో కేంద్రం దగ్గర నుంచి మన రాష్ట్రం నుండి అనేక రాష్ట్రాల్లో పరిపాలన చేస్తూ ఉన్నారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. అమరజీవి కామ్రేడ్ మల్లయ్య లింగం గారు మరణించి నేటికి 53 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో మల్లయ్య లింగం గారి స్తూపం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. సుమారుగా 53 సంవత్సరాలు గడుస్తూ ఉన్న నేటికి కార్మికుల గుండెల్లో, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి నాయకుడు కామ్రేడ్ మల్లయ్య లింగం గారు. ఆయన చేసినటువంటి పోరాటాలు, ఆయన చేసినటువంటి త్యాగాలు నేటికి స్మరించుకుంటూ ఈ గుంటూరు నగరంలో అనేక మంది కుటుంబాలు, ప్రజలు, ఈరోజు కమ్యూనిస్టు కార్యకర్తలు ఈరోజు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కార్మికులకు సంబంధించి, ప్రజలకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన మల్లయ్య లింగం గారి స్ఫూర్తితో పెద్ద ఎత్తున పోరాటాలకి సిపిఐగా ముందుకు సాగుతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.